హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తుంది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. అయితే మనం ఈ వీడియోలో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రావడం జరిగింది. మరికొన్ని ఉద్యోగాలకి అతి త్వరలోనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూస్తాము. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు ఒక్క వీడియోలో అయితే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరిచ్చే సపోర్టు అనేది చాలా విలువైనదండి. దానికి అయితే మేము ఒక యూట్యూబర్గా దానికి మేము వెలకట్టలేమండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గవర్నమెంటు 11,600 సుమారుగా డిఎస్ పోస్టులు అయితే భర్తీ చేసిందండి. మరో అదనంగా 6,000 పోస్టులు కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. అదే విషయాన్ని మనకి ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా అదే విషయము చెప్పడం జరిగిందండి. ఎందుకంటే తెలంగాణ సాధించుకునేది ఎందుకు అంటే జాబు సాధన కోసం, ఉద్యోగ కల్పన కోసమైనా సాధించుకోవాలి అనే ఒక లక్ష్యంతో అనమాట తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా చర్యలు అయితే తీసుకుంటుందండి. దానికి సంబంధించి కొంతమంది నిరుద్యోగులు కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది. మరియు రీసెంట్గా అయితే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ కూడా వచ్చిందండి. రెండవది మనం చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండి, అదే ఆర్ఆర్బి నుంచి మనకి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందని చెప్తున్నారు. బట్ దానికి అఫీషియల్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 14న అయితే రిలీజ్ అవుతుందండి. రీసెంట్గా దీనికి సంబంధించి 11,558 నుంచి సుమారు 12,000 పోస్టులు అయితే భర్తీ చేయడానికి ఆర్ఆర్బి అన్నమాట చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక న్యూస్ ఆర్టికల్ ద్వారా రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుద్దండి. ఇది కూడా మనకి ఏజ్ అనేది 36 సంవత్సరాల వయసు వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పోస్టులకు అర్హత అనమాట ఇంటర్ నుంచి డిగ్రీ కూడా ఇచ్చారండి. అది కూడా 36 సంవత్సరాలు ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో పలు రకాలమైన ఉద్యోగాలు ఉన్నాయండి. ఇంటర్మీడియట్తో కూడుకున్న జాబ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం డిగ్రీతో కూడుకున్నటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టరు, నెక్స్ట్ గూడ్స్ ట్రైనీ మేనేజరు, నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ అండ్ టికెట్ కలెక్టర్, ఈ పోస్టులన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. మనం ఇప్పుడు చూద్దాం ఏ ఇంటర్మీడియట్తో ఏ పోస్టులు ఉన్నాయి, అదే మరియు డిగ్రీ అర్హత ఏ పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇంటర్ అర్హత ఉన్న పోస్టులు చూసుకున్నట్లయితే కమర్షియల్ టికెట్ కలెక్టర్ ఉంది, అదేవిధంగా అకౌంట్ క్లర్క్ ఉంది, ట్రైన్ క్లర్క్ ఉంది, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ అయితే పోస్టులకు సంబంధించి మనకి ఇంటర్నే అర్హత అయితే పెట్టడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే డిగ్రీ అర్హత ఉన్న పోస్టులు చూసుకున్నట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంటెంటు మరియు సీనియర్ అకౌంటెంటు పోస్టులకి సంబంధించి డిగ్రీని అర్హత అయితే మనకి పెట్టడం జరిగింది. ఇవన్నీ మనకి గ్రూప్ 2కి సంబంధించి 12,000 ఉద్యోగాలకు సంబంధించి వచ్చే నోటిఫికేషన్ సెప్టెంబర్ 14న అయితే మనకి రాబోతుంది. దానికి ఎవరైతే ఆతృతతో ఎదురు చూస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ఇదైతే మంచి అవకాశమైన మనం చెప్పుకోవచ్చండి. మన థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిటీ అండి. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి సుమారు 40,000 పోస్టులకు సంబంధించి మనకి భర్తీ చేయడానికి అయితే ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మనం మొత్తం ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది చూసుకున్నట్లయితే మొత్తం 39,481 ఉద్యోగాల భర్తీకి అయితే మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందండి. దీంట్లో అత్యధికంగా బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అరౌండ్ 16,000 అంటే 15,654 అయితే జాబ్స్ ఉన్నాయి. దీంట్లో పురుషులకి 13,306 మరియు మహిళలకు 22,346 ఉన్నాయండి. మనం చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ ప్రొడక్షన్ ఫోర్స్ అంటారు. దీంట్లో 11,500 పోస్టులు అయితే మనకి ఉన్నాయి.
అందులో పురుషులు వచ్చి 11,299, మహిళలకు వచ్చి 242 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా CISFలో కూడా మనకి 7,445 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే పురుషులకు 6,430 పోస్టులు ఉండగా ITBPలో ఇండో టిబెట్ బెటాలియన్ ఫోర్స్లో కూడా 3,000 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏఆర్లో అయితే 1,248 ఉన్నాయి. మిగతా SSB, SSF అండ్ NCBలో ఉన్నాయండి. NCBకి సంబంధించి వారికి పే స్కేల్ 18,000 నుంచి 57,000 వరకు ఉంటుందండి. మిగతా వారికి 21,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. అయితే ఎవరైతే ఈ పోలీస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరియు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే పోలీస్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ కూడా దానికి సంబంధించి మనకి అన్ని టెస్టులు, ఫిజికల్ టెస్టులతో పాటు ఇక్కడ కూడా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకి స్టేట్స్తో పోల్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి రిజర్వేషన్ పరంగా చూసుకున్న అక్కడ బీసీకి సంబంధించి మినిమం మనకి కాంపిటీషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఈ జాబ్స్ కొట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది స్టేట్ గవర్నమెంట్ మీద ఫోకస్ పెడతారు. బట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ పెడితే డెఫినెట్లీగా మీరు వితిన్ 1 ఇయర్లోనే ఈ పోలీస్ సంబంధించి జాబ్స్ మీద కొట్టగలరండి. దానికి మీరు సంబంధించి ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ.